కోట్లు 25-26 చూపెడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 3 అదో 9 10 బట్ 12,000 కోట్ల దాకా అదనంగా వచ్చేటట్టు చూపెట్టుకుంటున్నారు. మరి 23-24కు సంబంధించి 24-25కి ఏమైనా పెరిగిందంటే లేదు, ఇన్ఫ్యాక్ట్ తగ్గింది. 23-24లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ ఏతర రెవెన్యూ 7,432 కోట్లు వస్తే 24-25 సవరించిన అంచనాల ప్రకారం అది 7,018 కోట్లే అయింది. అంటే ఒక 400 కోట్లు తగ్గింది. లాస్ట్ ఇయర్ వచ్చిన దానికన్నా ఈ ఇయరు 23-24 కన్నా ఈ ఇయరు ఒక 400 కోట్లు తగ్గితే వచ్చే సంవత్సరానికి దీని మీద 7,000 కోట్ల నుంచి 19,000 కోట్లు, అంతా 9 ఆల్మోస్ట్ ఆల్ 12,000 కోట్లు ఎక్సెస్గా వస్తుందని అంచనా వేయటం సరైన విధానం కాకపోవచ్చు. ఇక్కడ బాగా దెబ్బతింటుంది, రెవెన్యూ వచ్చేటటువంటిది బాగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే గ్రాంట్స్ ఎయిడ్ అంటే ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్. వీటిలో 23-24లో 34,000 కోట్లు వచ్చింది. 24-25లో ఇది బాగా తగ్గింది, 21,000 కోట్లకు వచ్చింది. ఇప్పుడు మళ్ళా 32,000 కోట్లు అంచనా వేస్తున్నారు. మేబీ రావచ్చేమో, ఎందుకనంటే 23-24లో 34,000 కోట్లు ఉన్నప్పుడు 24-25లో తగ్గడానికి